సార్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే షర్మిల గారు కూడా చెప్తున్నారు, నీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేసేయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. దాని గురించి వినామంటారు సార్? అసెంబ్లీకి వెళ్ళాలండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే కష్టం. అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే షర్మిల గారు చెప్పినట్టు రాజీనామా చేయడం చాలా కరెక్ట్, చాలా కరెక్టు. ఎందుకంటే అండి అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తానంటే ఏమంటే పట్టుమని 6 నెలలు అవ్వాలి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఏంటి ఏం చేస్తారు మీరు? 4.5 సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఆ మాత్రానికి ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు? ఆ మాత్రానికి ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు? ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు మీ ఆ నియోజకవర్గ ప్రజలు? ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ నియోజకవర్గం తరపున మీరు అసెంబ్లీలో పోరాడి ఆ నియోజకవర్గానికి మీరు మంచి అభివృద్ధి చేస్తారనే మీకు ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టే మరి వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మీరు అవమానించినట్టే కదా. మీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే మరి ఆ పదవికి రాజీనామా చేసేసి మీరు ఇంట్లో కూర్చోండి. షర్మిల గారు చెప్పింది 100% కరెక్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేసినా కానీ ఒంటరిగా నిలబడి సింగల్గా నిలబడి వాళ్ళని అటాక్ చేసి ప్రజా సమస్యల్ని తన గొంతుక ద్వారా వినిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి మూడో సెషన్ అనుకుంటా ఇది. ఆ మూడో సెషన్కే నేను రాను, నాకు మైక్ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నాడు. మరి వాళ్ళ పార్టీ నాయకులు ఈ మోసే బ్యాచ్ అంతా సింహం సింగల్గా వస్తుంది, సింహం తోపు తురుము అన్నారు. ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల అతనికి ఏదైనా ప్రజల పట్ల ఏదైనా ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వం రెండు ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రతిపక్షం నిలదీస్తే ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నాకు మైక్ ఇవ్వరు, నేను రాను అని చెప్పేసి అంటే అతను చేసాడు, గతంలో తప్పు చేశాడు. ఏవైతే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో హేళన చేసి మాట్లాడారు, అవమానించే విధంగా, భువనేశ్వర్ గారిని అవమానించే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే నవ్వుతా కూర్చున్నాడు. సేమ్ అదే తనకి ఇప్పుడు రివర్స్ కొడితే రిపీట్ అవుతున్న ఆలోచనతోనే, భయంతోనే అతను రావటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఇటువంటి వ్యక్తిగత విద్వేషాలకు మాత్రం అసెంబ్లీలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వరు. సమస్యల మీద చర్చకైతే ప్రభుత్వం రెడీగా ఉంటుంది. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సమస్యల మీద ప్రస్తావిస్తే గతంలో తను చేసిన తప్పులు, తను చేసిన పాపాలు ఎదుర్కోవాల్సి వస్తున్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఆ భయంతోనే అసెంబ్లీకి రావటం లేదు. అసలు వాళ్ళకి బాధ్యత ఉంటే కదండి. ఇవన్నీ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిగినప్పుడు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఫలానా చోట ఇలాంటివి జరిగింది, మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అడగాలి. అసలు అవి జరగలేదు, కొన్ని చోట్ల జరిగినాయి, వాటి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ 100 ఎక్కడెక్కడ జరిగినాయి ఏంటని చెప్పేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన, ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అవేమి జరగకుండానే ఊహించుకుంటూ ఏ చిన్న దాడి జరిగినా కానీ అత్యాచారం జరిగిపోయింది, అఘాత్యం జరిగిపోయింది చెప్పేసి తన పేపర్లో రాసుకోవడం, ప్రజల్ని ఉద్వేగానికి గురి చేయటం, రెచ్చగొట్టడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. వీళ్ళకి నిజంగా ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళకి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లల మీద స్వయంగా సీఎం ఇంటి పక్కనే దారుణాలు జరిగినాయి. నడి రోడ్డు మీద గుంటూరులో ఆగస్టు 15 రోజుల్లో ఒక అమ్మాయిని పొడి చేశారు. కర్నూలులో దారుణ జరిగింది. వాటన్నిటి మీద చర్యలు తీసుకున్నారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఈ ఉన్మాదులు, ఈ సైకోలు ఈ రకంగా రెచ్చిపోట కారణం ఏంటి? గంజాయి విచ్చలవిడిగా వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారంలో ఉండబట్టే, ఆ గంజాయి విచ్చలవిడిగా దొరకబట్టే ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకి అదుపు లేకుండా వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించారు. మరి సామాన్య ప్రజలు, యువకులు దానికి ఎడిక్ట్ అయ్యి ఇటువంటి ఘోరాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. తప్పనిసరిగా షర్మిల గారు మాట్లాడిన మాటలు ఏకీభవించవచ్చు. ఎందుకనంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో షర్మిల గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా బాధ పెట్టారో, పవన్ కళ్యాణ్ గారిని ఎలా బాధలు పెట్టారో, వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారో, వీటన్నిటికీ కూడా షర్మిల గారి సాక్ష్యం. మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి ఆమె వ్యక్తిగతంగా ఆమె కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిగా మరి ఆమె కంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు ఇవాళ.
కాబట్టి ఆమె చేసినటువంటి ఆరోపణ కూడా ఆరోపణ కాదు, వాస్తవం అని చెప్పింది. ప్రజల పట్ల పోరాటం చేయని వాళ్ళు, ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో గలమెప్పిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం అనవసరం, రాజీనామా చేయాలి. కాబట్టి ఆమె చెప్పిన మాట వాస్తవం, ఆమెను ఏకీభవిస్తాం. సార్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే షర్మిల గారు కూడా చెప్తున్నారు, మీకు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేసేయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. దాని గురించి వినామంటారు సార్? అసెంబ్లీకి వెళ్ళాలండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే కష్టం. అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే షర్మిల గారు చెప్పినట్టు రాజీనామా చేయడం చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ఎందుకంటే అండి అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తానంటే ఏమని పట్టుమని 6 నెలలు అవ్వాలి, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఏంటి ఏం చేస్తారు మీరు? 4.5 సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఆ మాత్రానికి ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు? ఆ మాత్రానికి ఎమ్మెల్యేలు అవ్వటం ఎందుకు? ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించారు మీ ఆ నియోజకవర్గ ప్రజలు? ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ నియోజకవర్గం తరపున మీరు అసెంబ్లీలో పోరాడి ఆ నియోజకవర్గానికి మీరు మంచి అభివృద్ధి చేస్తారనే మీకు ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టేగా. మరి వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మీరు అవమానించినట్టే కదా. మీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే మరి ఆ పదవికి రాజీనామా చేసి మీరు ఇంట్లో కూర్చోండి. షర్మిల గారు చెప్పింది 100% కరెక్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళని సస్పెండ్ చేసినా కానీ ఒంటరిగా నిలబడి సింగల్గా నిలబడి వాళ్ళని అటాక్ చేసి ప్రజా సమస్యల్ని తన గొంతుక ద్వారా వినిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి మూడో సెషన్ అనుకుంటా ఇది. ఆ మూడో సెషన్కే నేను రాను, నాకు మైక్ ఇవ్వరు అని చెప్పేసి అంటున్నాడు. మరి వాళ్ళ పార్టీ నాయకులు ఈ మోసే బ్యాచ్ అంతా సింహం సింగల్గా వస్తుంది, సింహం తోపు తురుము అన్నారు. ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల అతనికి ఏదైనా ప్రజల పట్ల ఏదైనా ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రభుత్వం రెండు ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రతిపక్షం నిలదీస్తే ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నాకు మైక్ ఇవ్వరు, నేను రాను అని చెప్పేసి అంటే అతను చేసాడు, గతంలో తప్పు చేశాడు. ఏవైతే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో హేళన చేసి మాట్లాడారు, అవమానించే విధంగా, భువనేశ్వర్ గారిని అవమానించే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే నవ్వుతా కూర్చున్నాడు. సేమ్ అదే తనకి ఇప్పుడు రివర్స్ కొడితే రిపీట్ అవుతున్న ఆలోచనతోనే, భయంతోనే అతను రావటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఇటువంటి వ్యక్తిగత విద్వేషాలకు మాత్రం అసెంబ్లీలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వరు. సమస్యల మీద చర్చకైతే ప్రభుత్వం రెడీగా ఉంటుంది. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సమస్యల మీద ప్రస్తావిస్తే గతంలో తను చేసిన తప్పులు, తను చేసిన పాపాలు ఎదుర్కోవాల్సి వస్తున్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఆ భయంతోనే అసెంబ్లీకి రావటం లేదు.